హాయ్ టు ఆల్. ఇప్పుడు మీరు చూస్తున్నది పల్సర్ 180 2015 మోడల్. యాక్చువల్గా నేను రీసెంట్గా ఒక 1 year బ్యాక్ వేరే బైక్ ఒకటి తీసుకున్నాను, 100cc బైక్, మైలేజ్ కోసం అని చెప్పని. అప్పటి నుంచి ఈ బైక్ని పక్కన వదిలేసి ఉంది. ఆల్మోస్ట్ 1 year 1.5 year అవుతుంది. 1 lakh చేంజ్ తిరిగాను ఈ బండి మీద. 2015 టైం అప్పుడు నా ఫేవరెట్ వెహికల్ అన్నమాట ఇది. చాలా ఇష్టపడి తీసుకున్నా. ఇక తర్వాత ఇప్పుడు చాలా కాలం అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మైలేజ్తో పనుండి ఇక మైలేజ్ కోసం అని చెప్పేసి అని చిన్న వెహికల్ తీసుకున్నా. సరే దీని కండిషన్ ఎలా ఉందని చెప్పి స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తే బండి బ్యాటరీ డిశ్చార్జ్ అయినట్టుంది. అసలు స్పర్శ లేకుండా సైలెంట్గా ఉంది. ప్రజెంట్ ఈ కండిషన్లో ఉంది. దాన్ని అలాగా పక్కన పెట్టేసేటప్పటికి నాకే మనసుకి బాధేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రెడీ చేయాలని డిసైడ్ అయ్యి మళ్ళీ దీని కండిషన్లోకి తీసుకురావాలని స్టార్ట్ చేశాను. ఇంకా సో బ్యాటరీ పోయిందని అర్థమైంది. బ్యాటరీ తీసుకొచ్చి కొత్తది వేసేసాను. కొత్తది వేసేసిన తర్వాత మళ్ళీ నార్మల్ కండిషన్కి స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఇంకా పెట్రోల్ ఎయిర్ గ్యాప్ లేకుండా ఆ ట్యూబ్ని ఓపెన్ చేసి అది నిండిన తర్వాత మళ్ళీ క్యాప్ని క్లోజ్ చేసాను. సో బండి రెడీ అవ్వడానికి ఇంకొక 2 minutes గ్యాప్లో వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి ఎలా ఉందో. నేను యాక్చువల్గా బండి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకోలేదు, కానీ స్టార్ట్ అయింది. ఏదైనా కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు కదా, అది ఎందుకే అని చెప్పేసి అని నాకు వెహికల్ స్టార్ట్ అవ్వగానే నాకు ఫస్ట్ అనిపించిన విషయం అదే. ఆ డిస్ప్లే మీద క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. బ్యాటరీ వేయగానే ప్రాణం వచ్చింది. స్టార్ట్ అయింది. చౌక్ మీద రన్ అవుతుంది అప్ అండ్ డౌన్. 1,04,000 kilometers తిరిగింది. ఎక్కడా కూడా బ్రేక్ డౌన్ అంటే తెలియదు దానికి. సౌండ్ అంటే ఎలా ఉందో. అదే లేటెస్ట్ బళ్ళు ఇలాగా చాలా కాలం మనం పక్కన పెట్టామంటే ఏదో సెన్సార్ ఇష్యూ వచ్చి ప్రాబ్లం అవుతుంది. నాకు దీని సౌండ్ కూడా చాలా ఇష్టం. బజాజ్ పల్సర్ని డెఫినెట్లీ మెయిల్ అని చెప్పేసి అని అంటారు కదా, అది ఇందుకేనేమో అనిపించింది. చూడండి రీడింగ్ 1,04,572. న్యూ కండిషన్, ఇది న్యూ లుక్. థ్యాంక్ యూ.